అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేసినేని నాని కుమార్తె కేసినేని హైమా కూడా ప్రచారం చేస్తున్నారు. వారితో పాటు విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ తరపున ఆయన భార్య సుధీర గారు కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రచారంలో పాల్గొన్నారు. మేడం, ఎలా ఉంది ప్రచారం? మీ నాన్నగారి ఆల్రెడీ 2 సార్లు ఇక్కడ ఎంపీ గెలిచారు, 3వసారి ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఎలా ఉంది ప్రచారం? చాలా బాగుందండి. ప్రజలందరూ కూడా డెవలప్మెంట్ చూసి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అట్లానే మా కోసం కష్టపడే వాళ్ళు మేము ఓటేసి గెలిపిస్తే రేపు పొద్దున్న మాకే ఆన్సరబుల్గా ఉండి మా కోసం పనిచేసే వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ మీరు ఈస్ట్లో చూస్తే మనం ఇప్పుడు వచ్చిన కొండెక్కుతున్నాము. అసలు ఇది ఇంత నీట్గా ఉందా కొండ ప్రాంతం? జనాలందరికీ కూడా ఇంత పని చేసి పెట్టారా అనే విధంగా అవినాష్ గారు కానీ నాని గారు కానీ పనిచేయడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది. ప్రచారం ఇంత సాఫీగా జరగడం మాకు కూడా బాగుంది. గతంలో వరుసగా 3 సార్లు గెలిచిన చరిత్ర విజయవాడకి లేదు. ఇప్పుడు మీ నాన్నగారు ఏమన్నా కొత్త రికార్డు క్రియేట్ చేయబోతున్నారు అనుకుంటున్నారా? ఈసారి మనకి స్పెషాలిటీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ గారు, నాని గారు ముగ్గురి కలయిక నవ విజయవాడకి నిర్మాణం. 2 విధాలుగా సంక్షేమం, అభివృద్ధి 2 కలిపి చేస్తామని చెప్పి చాలా ప్రభుత్వాలు చెప్తారు. కాకపోతే ఈసారి సాధ్యం చేసి చూపిస్తారు ఇన్ అ వెరీ 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 బిగ్ వే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సామాన్య ప్రజలు, పేద ప్రజలు అంటే చాలా సాఫ్ట్ కార్నరు. ఆయన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు ప్రజలందరినీ కూడా. అట్లానే నాన్నగారు కానీ అవినాష్ గారిని చూస్తే వాళ్ళు ఒక హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయారు ఇక్కడ. సో ఐ థింక్ దిస్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ సైన్. వీళ్ళు ముగ్గురు కలవడం అనేది ఇట్స్ గోయింగ్ టు బీ మ్యాసివ్ ఫర్ విజయవాడ. తప్పకుండా విజయవాడ అనేది నెక్స్ట్ 5 ఇయర్స్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూడబోతుంది, ముందెప్పుడు కూడా ఊహించినట్టుగా. మీ నాన్నగారు తెలుగుదేశం పార్టీని మోసం చేసి బయటకు వచ్చారు, అక్కడ కోవర్ట్గా పనిచేశారు, ఒక విమర్శలు మీ నాన్నగారి మీద చేశారు. వాటి మీద మీరే ఎవరండి ఎవరిని మోసం చేశారు? చంద్రబాబు నాయుడు గారికి కేసినేని అనే పేరు కావాలి, కానీ పని చేస్తున్న నాని వద్దు. అంటే నాని ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రజల కోసం మంచి చేసి నాకు రూపాయి సంపాదించుకోవడం మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు పని చేయాలని ఉంది, నాకు డెవలప్మెంట్ చేయాలని ఉంది, నేను అవినీతి చేయను అని చెప్పి 10 ఏళ్ళుగా విజయవాడని ఎంత క్లీన్గా ఉంచితే వాళ్ళ కేసినేని అనే పేరు కావాలి, కానీ కేసినేని నాని వద్దు. ఎందుకంటే కేసినేని నాని అక్రమ సంపాదన లేదు కాబట్టి. కేసినేని అన్న పేరు ఉన్న వాళ్ళని ఇంకొకళ్ళని తెచ్చుకుని పెట్టుకున్నారు. ఎవరిని మోసం చేశారండి? ఏం మాట్లాడుతున్నారండి? దర్ ఇస్ నో మీనింగ్. మీ కుటుంబ సభ్యుల కేసినేని చిన్ని పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి విజయవాడలో టీడీపీ గెలుస్తుంది. 2 సార్లు టీడీపీ గెలిచింది, ఇప్పుడు టీడీపీ గెలవబోతుందని మాట్లాడుతున్నారు. వాళ్ళు మిస్ అవుతున్న ఒక ఫ్యాక్ట్ నాని అనే ఒక ఎమోషన్, ఒక సెన్సేషన్. అంతకంటే నేను కామెంట్ చేయదలుచుకోలేదండి. ఫైనల్గా మీ నాన్నగారు గెలిపే అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? ఎన్నికలు చాలా తక్కువ టైం ఉంది, మీరే చూడబోతున్నారు కదా 10 రోజుల్లో ప్రజలు సమాధానం చెప్తారు. దే వాంట్ డెవలప్మెంట్ అండి. ఇప్పుడు వాళ్ళు ఓటేసి గెలిపిస్తే ఒక నాయకుడిని వాళ్ళ దగ్గర ఉండి పనిచేయాలనుకుంటారే కానీ, ఒకరిని ఓటేసి గెలిపిస్తే ఆ మనిషి వాళ్ళ కోసం పనిచేయాలనుకుంటారే కానీ ఆ ఓటు వాల్యూని తీసేసేలాగా వాళ్ళకి అసలు కనిపించకుండా వాళ్ళ ఇళ్ళతో దక్కునో లేకపోతే హైదరాబాద్ వెళ్ళి డబ్బు సంపాదించుకునో అట్లాంటి వాళ్ళని ప్రజలు కోరుకోరండి. ఎందుకు కోరుకుంటారు? ఇక్కడే మీరు చూస్తున్నారు. ఇవాళ ఈస్ట్లో నేను ప్రతి రోడ్డు తిరుగుతున్నాను. ఇవాళ అందరూ కూడా డెవలప్మెంట్ చూసి మాకు పనిచేసే వాళ్ళు కావాలి అని సమాధానం చెప్తున్నారు క్లియర్గా. అది వాళ్ళు ఎందుకు ఓటేస్తారు పనిచేయని వాళ్ళకి? ఐ డోంట్ థింక్ దే విల్ డూ ఇట్. అది సుధీర గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, మేడం ఎలా ఉంది? అవినాష్ గారు చాలా ధీమాగా ఉన్నారు, ఇక్కడ దాదాపు 5 ఏళ్లుగా పనిచేస్తూ ఉన్నారు, ఇన్ఛార్జ్గా, ఇప్పుడు అభ్యర్థిగా కూడా ఉన్నారు. ఎలా ఉంది మేడం ప్రజలు? నేను ప్రచారంకి వెళ్తుంటే నాకు చాలా ఈజీగా ఉంది. ఎందుకంటే వెళ్ళి అవినాష్ గారు కోటేయండి అమ్మా అని అడుగుతుంటే నువ్వు చెప్తున్నావేంటమ్మా, మా అబ్బాయి, మా మనవడు, మా అన్న, మా మామ అని చెప్తున్నారు. అంతకన్నా మాకు కావాల్సింది ఏమీ లేదు కదండి. బాగా ఓన్ చేసుకున్నారు ఇక్కడ ప్రజలు బాగా అండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ అడగండి, ఎవరికన్నా వెళ్ళి ఓటేయండి అమ్మా అంటే నువ్వు చెప్తున్నావేంటమ్మా, మేమే అందరికీ చెప్తున్నావు అంటున్నారు. అంటే ఇప్పటి వరకు 2019లో టీడీపీ నుంచి పోటీ చేశారు, ఎమ్మెల్యేగా వెళ్ళలేదు. ఈసారి ఖచ్చితంగా మీ హస్బెండ్ అసెంబ్లీ అడుగు పెట్టబోతున్నారా? తప్పకుండా అండి.
అంటే ఏంటి మేడం ఇంకా ఎలా ఉండబోతుంది అంటే ఇంకా ఎన్నికల సమయం దగ్గర ఉంది కాబట్టి మీ ప్రత్యర్థులు గద్దె రామ్మోహన్ రావు ఆయన హ్యాట్రిక్ ఖచ్చితంగా కొడతా అని చెప్తున్నారు. ఆయన ఎక్కడన్నా కనిపిస్తున్నారండి? మీకు కనిపిస్తున్నారా? మాకైతే కనిపించలే ఇన్ని రోజుల నుంచి. మేము జనవరి నుంచి తిరుగుతున్నాము, ఏ రోజు మాకు ఆయన కనిపించలా. ఎక్కడో చోట కనిపించాలి కదా, మాకైతే ఇప్పటిదాకా కనిపించలేదు ఆయన. ఈయన ఎప్పటి నుంచి, ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చిందని ఇప్పుడేం బయటికి రావట్లేదు కదా, గత 4.5 ఏళ్ళ నుంచి బయట తిరుగుతున్నారు, మనుషుల్లోనే ఉన్నారు. పని అడగటం లేట్ చేసి పెడుతున్నారు, ఇంకా అంతకన్నా కావాల్సింది ఏం లేదు కదండి. మీ మామయ్య గారు నెహ్రూ గారి చరిష్మా ఎంతవరకు పనిచేస్తుంది అనుకుంటున్నారు? అది తప్పకుండా ఎప్పటికైనా నెహ్రూ గారి అబ్బాయి, నేను ఇప్పుడు వెళ్ళినప్పుడు నెహ్రూ గారి కోడలనే చెప్తాను. అది ఎప్పటికీ అలాగే ఉంటుందండి. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు వెళ్ళకముందే నెహ్రూ గారి దేవినేని అవినాష్కి ఓటేస్తామని ముందే చెప్తున్నారు. మరోవైపు కేసినేని నానికి కూడా 10 ఏళ్లుగా చూశారు, 10 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి చేశారో ప్రజలు చూశారు కాబట్టి ఖచ్చితంగా ఎంపీగా కేసినేని నానిని, ఎమ్మెల్యేగా తూర్పు ఎమ్మెల్యేగా దేవినేని అవినాష్ని ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ టీవీ, విజయవాడ నుండి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.